అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో అయితే పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పీ4 సర్వే అనగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి ఒక సర్వే అయితే జరుగుతుంది. అదేంటంటే మీ కుటుంబ ఆదాయం అంతా మీరు ఏ పని చేస్తారు అని ఒక సర్వే జరుగుతుంది కదా! దానికి సంబంధించి చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఉపయోగాలేంటి అని చెప్పి. ఇదైతే గవర్నమెంట్ అయితే ఏం చెప్తుందంటే, ఇది పథకాలకు సంబంధించింది కాదు. ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది బిలో పావర్టీ లైన్‌కి కింద ఉన్నారు, నిత్యావసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారా అని తెలుసుకునే సర్వే అని చెప్తున్నారండి. ఎవరైనా సరే ఇవే డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. జస్ట్ చిన్న సర్వే అంతే అని. అయితే ఇందులో మనం అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గానే ఇస్తామండి. కొన్ని డీటెయిల్స్ తప్పుగా నమోదైతే వచ్చే పరిణామాలు, అనర్థాలు కూడా నేనైతే ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. వీడియో కొంచెం లెంథీ అయినా చూడడానికైతే ప్రయత్నించండి. ఇది చాలా చాలా ఉపయోగకరమైన వీడియో. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి ఇప్పుడు పేదరిక నిర్మూలనకి సంబంధించి సర్వే అయితే జరుగుతుందండి. పేదరిక నిర్మూలన ఎప్పుడవుతుంది? ప్రజలకు అన్ని అవసరాలు వారి వారిగా చెందుతున్నప్పుడు 90% అందరూ కూడా మనకి మధ్య తరగతిలోకి వచ్చేస్తారండి. మధ్య తరగతి కన్నా దిగువనున్న వారే పేదలు. సో, ఇలా ఈ సర్వేలో మనకు వచ్చే ఇబ్బందులేంటి అంటే, చాలా మంది ఇప్పట్లో ఏసీ వాడుతున్నారు. పేదలు కూడా ఏంటంటే, కష్టపడుతున్నాం కదా! ఇంత కష్టపడుతున్నాం కనీసం నిద్ర లేకుండా ఏం బతుకుతాం? ఈ బతికేది ఎందుకు? మనం హ్యాపీగా బతకడానికే కదా! అని చెప్పి ఇప్పట్లో ప్రతి ఒక్కళ్ళు టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇలాంటి అవసరాలన్నీ కూడా కొనుక్కుంటున్నారు. యాక్చువల్‌గా వీళ్ళేం ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా ఎలా కొంటున్నారంటే, ప్రత్యేకించి ఈఎంఐ రూపంలో అయితే ఈ ఈఎంఐ కోసం మనకి గవర్నమెంట్ అడగట్లా. మీకుందా? లేదా? అని అడుగుతుంది. ఇవన్నీ ఉంటే మనము ఆటోమేటిక్‌గా మనం మిడిల్ క్లాస్‌లోకెళ్ళిపోతాం. సో, బిలో పావర్టీ లైన్‌కి కొంచెం ముందుకొస్తాం. సో, మీరందరూ ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిన్న మాటలే కదా! అని అనుకుంటాం. మీకు గుర్తుందో లేదో అప్పట్లో మనకి గ్యాస్ ఉందా? అని అడిగేవారు. గ్యాస్ ఉంది అంటే 2 లీటర్ల కిరసనాయిలు ఇచ్చేవారు కాదు. ఆ సర్వేలో ఎవరైతే గ్యాస్ ఉందని చెప్పారో వాళ్ళ ఇంట్లోకెళ్ళి గ్యాస్ ఉందో లేదో కూడా చూసుకొని రాసుకున్నారు. ఒకప్పుడు 2009 ఆ టైంలో. ఆ టైంలో రాసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా ఎవరైతే గ్యాస్ ఉందని వచ్చిందో వాళ్ళందరికీ కూడా కిరసనాయిల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళే సొంతంగా అందరికి గ్యాస్ బండ్లిచ్చి మొత్తానికి కిరసనాయిలనేది తీసేశారు. అలాగే మనకి రేషన్ కార్డులు కూడా ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఇళ్ల స్థలాలకు కూడా. ఎందుకంటే ఈ పీ4 సర్వే అనేది ఫ్యామిలీ పరంగా చేస్తారండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ ఇప్పుడు నేనున్నాను. నాకొక ఇద్దరు పిల్లలున్నారు. అందులో ఇద్దరు పిల్లలు పెళ్ళిడికొచ్చేసారనుకోండి. పెళ్ళిడికొచ్చేసారు కాబట్టి వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకొని, కొత్తగా పెట్టుకొని, కొత్త ఇంటి స్థలాన్ని పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఇక్కడేమవుతుందంటే, ఇందులో మనం ఏం చెప్తాం, మీకేమైనా గవర్నమెంట్ స్థలం వచ్చిందా? మీ నాన్నగారి స్థలం ఏమన్నా మీకుందా అని అడిగితే, మనం ఉందని చెప్తాం. అప్పుడేమవుతుంది పిల్లలకి ఒక బిడ్డే ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తండ్రి ఆస్తి వీళ్ళకి చెందుతుంది కాబట్టి, వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. అంటే కొన్ని కొన్ని కారణాల ద్వారా మనం ఎలిజిబుల్‌లోకెళ్ళిపోతాం. మనకి ఏసీ ఉంది. యాక్చువల్‌గా ఏసీ ఉన్నవాళ్ళు ప్రతిసారి మే నెలలో మనకేంటంటే కరెంట్ ఎక్కువగా ఏసీ ఉన్నవాళ్ళు వాడుకోవడం వల్ల కరెంటు టిప్ అనేది త్వరగా పడిపోయి ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ చార్జ్ మినిమమ్ రుసుము అనేది ఎక్కువ కట్టించుకుంటారు. ఇప్పటి వరకు చాలా మంది పేదలైతే కట్టలేదు. ఇంచుమించుగా పెద్ద పెద్ద బిల్డింగులున్న చోట్లకెళ్ళే కట్టించుకుంటారు. ఇప్పుడు ఈ సర్వేలో మనం ఉందని చెప్పామనుకోండి, ఆటోమేటిక్‌గా మన ఇంటికొచ్చి ఆ డబ్బులు మన దగ్గర వసూలు చేయడానికి మనమే ఆస్కారం ఇస్తాము. సో, నేను ఆల్రెడీ కొనుక్కున్నవాడు మనం ఏం చేయలేమండి. కానీ కొనుక్కోని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక దయచేసి ఇప్పటి నుంచైనా కొద్దిగా మనము లగ్జరీ కోసం అప్పు చేసి కొనుక్కొని మరి ఇవన్నీ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి కారుందా? లేకపోతే మీరు ఏ పని చేస్తారు? మీ ఆదాయం ఎంత? అప్పుడు మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కయితే 72,000, 1,00,000 లోపే రాస్తామండి. మరి మన ఆదాయం ఎంతో మనం కరెక్ట్‌గా చెప్పినా మన ఖర్చులెంతుంటాయి అవేం పట్టించుకోరు కదా వాళ్ళు. మనం ఎంత సంపాదిస్తున్నామో వాళ్ళు లెక్కేస్తారు గానీ, మన ఆదాయం ఎంత అంటే మన ఖర్చులు ఎంతున్నయి, మనం ఎంత తింటున్నాం ఇయేమి లెక్కేయరు. ఆదాయం ఒకటే రాసుకొని ఎళ్ళిపోతారు. మీ నెల ఖర్చులెంత అని రాసుకొని ఎళ్ళరు కదా! సో, రేషన్ కార్డులు పోయే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ సర్వేలో చాలా అప్రమత్తంగా చేపించుకోండి. మీరు మామూలుగా చెప్పే అబద్దాలు చెప్పడం కాదు. రియల్‌గానే చెప్పండి. కానీ జెన్యూన్‌గా చెప్పండి. అలా అని మీరు మరీ టీవీ లేదు అని చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఈ రోజుల్లో అందరి ఇళ్లలోనే ఉన్నాయి. కానీ ఏసీలు ఇలాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండండి. వాషింగ్ మిషన్‌లు ఎందుకంటే ఇప్పుడు మనకి స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు కాబట్టి, సో, అప్పుడు మీరు కరెంట్ బిల్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ పథకాలన్నిటికి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మీరు ఇప్పటి నుంచే చాలా పొదుపుగా ఉండడం నేర్చుకోవాలి. అలాగే ఈ పీ4 సర్వేలో మీరిచ్చే సమాచారం చాలా క్లియర్ కట్‌గా మీకు ఉపయోగపడే విధంగా కూడా మీరు ఇవ్వడానికైతే ట్రై చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు హౌసింగ్‌కి వాటికి ఆల్రెడీ వచ్చుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలంటే మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సుంటుందని ఈ సర్వే ద్వారా అయితే అర్థమవుతుందండి. అలాగే కొత్త కొత్త వచ్చే పథకాలు కూడా ఈ ఈ సర్వే అయితే వాళ్ళకి
సపోర్టివ్ గా ఉంటుందండి. ఎవరికి ఏముంది ఏమి లేదు అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండడానికైతే ట్రై చేయండి. లేదంటే గనక మీరు చాలా ఇబ్బందులు పడతారు. వచ్చే పథకాలు ఏమైనా పెట్టుకోవడానికి. మీరు పేదలు కాదు మిడిల్ క్లాస్‌లో ఉన్నవారు అనంటే బిలో పవర్టీ లైన్‌కి కొద్దిగా ముందున్నారంటే 90% మీకు పోయే అవకాశం ఉంటుందండి. మీ రేషన్ కార్డు, కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చేసే అవకాశం ఉంటుంది. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీ సమాధానాలనైతే వాళ్ళకి ఇవ్వండి. ప్రస్తుతానికి ఎవరైనా అలాగే చెప్తారు. కానీ తర్వాత ఏం జరుగుతుందనేది దాని వల్ల వచ్చే పరిణామాలని ముందే చెప్పేస్తే వాళ్ళెవరు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరని చెప్పరు. కానీ మీరైతే క్లియర్‌గానే ఇవ్వండి గానీ, చాలా మంది పేదలకు అవి లేని వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కూడా తెలుసు. కానీ అవి ఉన్నవాళ్ళు అయితే కరెంట్ బిల్లులు అవి ఎక్కువొచ్చేస్తాయి కాబట్టి ఈజీగా మీరైతే దొరికిపోయే అవకాశం ఉంటుంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సర్వేలనేవి ఫస్ట్ చేసినప్పుడు బానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి. ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్‌తో పాటు మీ, మీ రేషన్ కార్డ్ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ థాట్.